హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి టాస్క్ అస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సోషల్ బ్యాక్ ఫీల్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఒక రోజు క్రితం తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి చెప్పడం జరుగుతుంది. సో 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో అద్దెదారు ద్వారా ప్రమోట్ చేయబడింది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిస్పందనలు వచ్చేసరికి లింక్డ్ఇన్ నుండి నిర్వహించబడతాయి అనేసి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేయొచ్చు ఈ యొక్క వేకెన్సీకి. అలాగే ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో ఇక్కడైతే కొద్దిగా బ్రీఫ్గా వివరించడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టు నా రెజ్యూమ్ని ఎలా తయారు చేసుకోవాలో మీరే తెలుసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరే నిర్ధారించుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలి అనేది కూడా మీరే తెలుసుకోవాలన్నమాట. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేస్తే అప్డేటెడ్ రెజ్యూమ్తో మీరైతే డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు సంప్రదించవలసిన వ్యక్తులు సో చైతన్య కుమార్ కట్టోజు అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే ఐటీ ఆప్స్ అసిస్టెంట్ మేనేజర్గా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థి అనమాట ఇతను. సో ఉద్యోగం గురించి చూసుకుంటే టాస్కస్ గురించి కొద్దిగా బ్రీఫ్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాస్కస్ అనేది అతివేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీలకు అవుట్సోర్స్ డిజిటల్ సేవలు మరియు తదుపరి తరం కస్టమర్ అనుభవాన్ని అందించే సంస్థ అనమాట. దీని ద్వారా క్లయింట్లు వారి బ్రాండ్లను ప్రాతినిధ్యం వహించడానికి, రక్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. క్లౌడ్ ఆధారిత మౌఖిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా, ఈ కామర్స్, గేమింగ్, స్ట్రీమింగ్, మీడియా, ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, హైటెక్, ఫిన్టెక్ మరియు హెల్త్ టెక్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలోని క్లయింట్లకు టాస్కస్ సేవలు అందిస్తుంది. టాస్కస్లోని పీపుల్ ఫస్ట్ సంస్కృతి కంపెనీ తన వర్క్ ఫోర్స్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 45,000 మంది ఉద్యోగులకు విస్తరించడానికి వీలు కల్పిస్తుంది అనమాట. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్తో సహా 12 దేశాల్లో 23 స్థానాల్లో మాకు ఉనికి ఉంది. విభిన్నమైన బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ను సృష్టించడానికి ఇది ఒక అస్పదమైన మంచి ఆలోచనతో ప్రారంభమైంది అనేసి చెప్పడం జరుగుతుంది. మా భాగస్వాముల కోసం వృద్ధిని సాధించడానికి స్థిరమైన కదలిక, సంస్కృతిగా కొత్త టెక్నాలజీలను అన్వేషించడం, క్షణంలో ఏదైనా సవాల్ను నిర్వహించడానికి సిద్ధంగా ఉండటం మరియు నిరంతరం మారుతున్న ప్రపంచంలో స్థిరత్వాన్ని సాధించడం అవసరమని మేము టాస్కస్లో అర్థం చేసుకున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము అందించేవి టాస్కస్లో పోటీతత్వ మరియు పరిశ్రమ జీతాలు మరియు సమగ్ర ప్రయోజనాల ప్యాకేజీలను అందించడం ద్వారా మేము మా ఉద్యోగుల శ్రేయస్సులను ప్రాధాన్యత ఇస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. పీపుల్ ఫస్ట్ సంస్కృతి మా నిబద్ధత మేము స్థాపించిన వివిధ విభాగాల్లో ప్రతిబింబిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వీటిలో టోటల్ రివార్డ్స్, వెల్నెస్, హెచ్ఆర్ మరియు వైవిధ్యం ఉన్నాయి. అలాగే మా సమ్మిళిత వాతావరణం మరియు సమాజంపై సానుకూల ప్రభావం పట్ల మేము గర్విస్తున్నాము. అంతేకాకుండా టాస్కస్లో ఉద్యోగి కెరీర్లో అన్ని దశల్లో అంతర్గత చలనశీలత మరియు వృత్తిపరమైన వృద్ధిని మేము చురుగ్గా ప్రోత్సహిస్తాము. ఈ రోజే మా బృందంలో చేరండి మరియు పీపుల్ ఫస్ట్కు మద్దతు ఇవ్వడానికి మా అంకిత భావాన్ని ప్రత్యేకంగా అనుభవించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సోషల్ బ్యాక్ఫిల్ అంటే మేము మిమ్మల్ని ఎలా రక్షించుకోవడానికి భాగస్వామ్యం ఉంటాము అనేది చెప్పడం జరుగుతుంది. టాస్కర్స్లు మీ దరఖాస్తు ప్రక్రియలో మీ నుండి డబ్బును
సేకరించబడడం అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, అక్కడ మీరు డైరెక్ట్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.